ఇక అధికారుల అలసత్వం నిర్లక్ష్యం ఆ గ్రామానికి శాపమైంది. కేవలం 66 ఓట్లు మాత్రమే ఉండి వార్డుకు 8 మంది మాత్రమే ఓటర్లు ఉన్నా ఆ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు. అయితే త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ చిన్న గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తారన్న వార్తలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామాన్ని మరో గ్రామంతో జతచేసి ఎన్నికలు నిర్వహించాలి తప్ప మున్సిపాలిటీలో విలీనం చేయవద్దంటూ కోరుతున్నారు. ఇంతకీ ఏంటా చిన్న గ్రామం, ఎక్కడుంది, అసలు ఆ గ్రామ పంచాయతీ కథ ఏంటి? సాధారణంగా ఒక గ్రామ పంచాయతీ అంటే కనీసం 1000 మంది జనాభా, 700 వరకు ఓట్లు, పంచాయతీ భవనం, వార్డులు, సర్పంచ్లు ఉంటారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలు, చిన్న చిన్న గ్రామాలను కూడా పంచాయతీలుగా చేసింది. కనీసం 500 జనాభా ఉండి 300 వరకు ఓట్లు ఉన్న గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చేసింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, సర్పంచుడు గెలిచారు. తండాల్లో కూడా స్వయం పాలనా ఫలాలు అందుతున్నాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా కూడా ఇలాగే పంచాయతీగా ఏర్పడ్డాయి. తండాలను పంచాయతీలు ఏర్పాటు చేసిన సమయంలో కాకుండా 2020 డిసెంబర్లో దీన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారు. శంకరాయపల్లి తండా కలిపి దాదాపు 300 పైచిలుకు జనాభా ఉండగా శంకరాయపల్లి తండాలో 192 ఓట్లు, శంకరాయపల్లి గ్రామంలో 66 ఓట్లు ఉండేవి. ఆ తర్వాత 2021లో జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగినప్పుడు అందులో శంకరాయపల్లి తండా మున్సిపాలిటీలో విలీనమైంది. మిగతా శంకరాయపల్లి గ్రామం మాత్రం ఇంకా పంచాయతీగానే ఉంది. అయితే దానికి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. ఈసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మా శంకరాయపల్లి గ్రామం. మాది కారంపేట ఉన్నాగా గ్రామ పంచాయతీ ఉండే, అంతవరకు మున్సిపాలిటీ అయింది. అది తర్వాత మాది ఇది గ్రామ పంచాయతీ అయింది. వ్యవసాయం చేసుకోనికి ఉంటుంది. మా మున్సిపాలిటీ కలిపితే మాకు ఎక్కువ అవుతుంది, బటన్ ఎక్కువ అవుతుంది. మాది గ్రామ పంచాయతీ కావాలని మా కోరిక. మాకు మాత్రము మున్సిపాలిటీలో వద్దు, ఇంకా గ్రామ పంచాయతీ ఉండాలి కంప్లీట్గా. లేదంటే ఆమ్లెట్ అన్న చేయండి, ఏదో ఒకటి దానికి పరిష్కారం చేయాలి. ఏదో ఒకటి చేయకపోతే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇట్లే ఉంటే ఎలక్షన్లు అన్న అయితే బాగుంటుంది. మాకు ఎలక్షన్లే కావాలి, మెయిన్ గ్రామ పంచాయతీ ఉండాలి. మాకు ఏ దాంట్లో అయితే మేము కలవము. ఇట్లా సపరేట్గా ఉన్నా సపరేట్గా ఉంటాం, లేదంటే ఉండం మనం. అసలు ఏదైనా గ్రామం మున్సిపాలిటీలో విలీనం చేయాలన్నప్పుడు పూర్తి పంచాయతీనే విలీనం చేయాలి. కానీ పంచాయతీ ఏర్పాటు సమయంలో గ్రామ పరిధి మ్యాపింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల అనుబంధ గ్రామమైన శంకరాయపల్లి తాండా జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనం కాగా కేవలం 66 ఓట్లు మాత్రమే ఉన్న శంకరాయపల్లి గ్రామం మాత్రం పంచాయతీగా కొనసాగుతోంది. మాకు ఇక్కడ గ్రామ పంచాయతీ కావాలి, శంకరాయపల్లిలే కావాలి గ్రామ పంచాయతీ. ముందు కవరంపేట ఉండే గ్రామ పంచాయతీ, అక్కడ మాకు వీలు కాదు. ఇక్కడ మా శంకరాయపల్లినే మాకు గ్రామ పంచాయతీ కావాలి. ఇక్కడనే మాకు ఓట్లు 80 ఉన్నాయి, 80-90 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది. పంచాయతీలకు 3 విధాలుగా నిధులు ప్రస్తుతం అందుతున్నాయి. మొదట పంచాయతీ పరిధిలో వసూలు చేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, రెండవది 15వ ఆర్థిక సంఘం, మూడవది స్టేట్ ఫైనాన్స్ ద్వారా నిధులు అందుతున్నాయి. జనాభా ఆధారంగా నిధుల కేటాయింపు ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 15% నిధులు, గ్రామ విస్తీర్ణం ప్రకారం 15% నిధులు, పనితీరు ఆధారంగా 12.5% నిధులు, గ్రీనరీకి సంబంధించి 10% నిధులు, ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి 2.5% నిధులు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం శంకరయ్యపల్లిలో జనాభా 83 మాత్రమే. విస్తీర్ణ పరంగానూ చిన్నదే. ఇప్పుడు ఆ గ్రామంలో పంచాయతీ కార్యక్రమాలు కూడా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. తక్కువ జనాభా ఉండటం వల్ల నిధులు కూడా తక్కువగా వస్తాయనే ఆందోళన అందరిలోనూ కలుగుతుంది. జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనం చేసిన తండాను కూడా తిరిగి పంచాయతీలో కలిపి నిధులు కూడా ఎక్కువ వచ్చేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, తమను మున్సిపాలిటీలో కలపొద్దని శంకరాయపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. మాది ఇంతకుముందు గ్రామ పంచాయతీ కవరంపేట ఉండే, అందులో ఓట్లు వేసి అక్కడనే గ్రామ పంచాయతీలనే ఉంటుంటే, ఇంత తర్వాత గ్రామ మున్సిపాలిటీ అయిన తర్వాత మేము మా విలేజ్ శంకరాయపల్లి అలాగైపోయింది. దాని నుండి మా శంకరాయపల్లి చేసే గ్రామ పంచాయతీ అన్న చేయాలి, లేకపోతే ఆమ్లెట్గానన్నా ఉంచాలి అని మేము కోరుకుంటున్నాం.
శంకరాయపల్లి గ్రామ పంచాయతీ పరిస్థితి ఇలా ఉంటే 250 ఓట్లు ఉన్న తమ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఇదే మండలంలోని యాసాయికుంట తాండా వాసుల డిమాండ్. తమ తండాలో దాదాపు 250 ఓట్లు ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ చేయడం లేదని, పక్క గ్రామాల్లో కేవలం 170-60 ఓట్లున్న తండాలని గ్రామ పంచాయతీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ గ్రామాన్ని పంచాయతీగా ప్రకటించాలని, లేదంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక చూడాలి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.